ఆ సాక్ష్యం ఏంటంటే మొన్నటి దినాన మా బుజ్జి కన్నది అమ్మాయి పుట్టింది. అయితే మళ్ళీ నేను వచ్చి 2 రోజులు డ్యూటీ చేసిన. ఏమైందో మామూలుగా కాలు ముఖాలు నొప్పి మామూలుగా లేచింది. ఏం కాదులే అనుకుంటే అట్లనే ఒక 4 రోజులు ఏమో పని చేసిన. మళ్ళీ మళ్ళీ మా బుజ్జికి పేరు పెట్టడానికి అది మళ్ళీ పోవాలని అనుకున్నాను. అసలు ఇంటికి వచ్చిన స్నానం చేసినా ఇంకా కూర్చున్న కానించి అసలు నాకు లేవడం రాలేదు. అసలు అన్నం పెట్టుకోవడానికి కూడా చేత కాలేదు. ఎక్కడ కూడా లేవస్తలేదు కూర్చున్న కానించి. అసలు ఏమైందని అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు ఇట్లా బాగా కాళ్ళ నొప్పి వేస్తుంది అయ్యగారు, ప్రార్థన చేయరా అని నేను అన్నాను. అంటే అమ్మ కనీసం చాందులు అయింది కదా నువ్వు రాక, కనీసం రా వచ్చి కొద్దిసేపు మాట్లాడి ప్రార్థన చేస్తే పోదులే అని అన్నాడు. సరేలే అన్నా అని కనీసం బాత్రూమ్ అయినా కూడా లేవరాలి. నాకు చాలా ఏడుపు, చాలా బాధ అనిపించింది. అసలు ఎప్పుడూ నా జీవితంలో అంత బాధపడలేదు. ఆ చిన్న కాళ్ళ నొప్పికి నేను అంత వేదన పడి కూర్చున్న కానించి లేవరాలేదు. ఇక అన్నం గిన్నెలన్నీ దించిన కానీ ఎటు జరగొస్తలేదు, పెట్టుకోవడం వస్తలేదు, ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. మళ్ళీ ఎప్పటి నేను ఊరికి వెళ్ళాలి, ఏం చేయాలో ఏం అర్థం కాక గోడకు అట్లనే కూర్చొని కొంచెం జరిగి ఆ అన్నం పెట్టుకొని తిన్నా. మళ్ళీ అయ్యగారికి ఏమనిపించిందో మళ్ళీ ఫోన్ చేసిండు. బాగా ఆయన ప్రార్థనలో కూర్చునే టయానికి మరి చేసి, అమ్మ నువ్వు వస్తాను ఇంకా రాలేదు, నేను ప్రార్థనలో కూర్చుంటే అమ్మ అన్నాడు. అయ్యగారు నా వల్ల అయితే కావట్లేదు అయ్యగారు, నేను మాత్రం నడవలేకపోతున్నా అయ్యగారు అని నేను అన్నాను. సరేలే అమ్మ అన్నాడు. ఇక నేను కూడా రాడని అనుకున్నా. మళ్ళీ ఏమనిపించిండు అయ్యగారు తనంతటికి వచ్చిండు. వచ్చి ఏందమ్మా కనీసం మందిరం కాడికి వచ్చి ప్రార్థన చేసుకుని పోవచ్చు కదమ్మా అన్నాడు. కానీ నాకు లేవడం కూడా అసలు చేతనైతే లేదు అయ్యగారు, అన్నం కూడా పెట్టుకోవడం నా నుంచి కాలేదు అయ్యగారు అని నేను అన్నా. అనగానే ఎప్పుడు మరి 10 గంటలకు 11 గంటలకు వచ్చిండు. 3 గంటల నాక ప్రార్థన చేస్తే ఆ మొఖాలు నొప్పి అప్పుడు పోయింది. నేను ఇంకా తర్వాత చాలా మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేసి వచ్చినప్పుడు నేను చాలా చేసుకొని కూడా, అయ్యా నేను ఇట్లా ఉంటే ఊరికి పోవాలి, నేను అక్కడ ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ లేవాలి, నాకు అసలు ఏ మాత్రం అర్థమైతే లేదు, నువ్వు తీసేస్తే తప్ప ఇది నాకు బోడు, నాకు ఇంక అసలు ఆడికి చూడు కూడా అంతకన్నా ముందు వేసుకున్నా కానీ ఇంత పని కూడా చేయలేదు అసలు. ఇక అయ్యగారు బాగా 3 గంటల దాకా ప్రార్థన చేసి వచ్చినాక ఇక నేను కూడా అప్పుడే ఊరికి వెళ్ళాలి. కానీ అసలు ఆ విపరీతంగా ఆ మొఖాలు నొప్పి అయితే అసలు నేను భరించలేక నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చూడ ఆ నొప్పి అంత భయంకరంగా ఉంది. అయ్యగారు ప్రార్థన చేయగానే ఆ దేవుడు నొప్పిని తొలగించి తీసేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.